ఇది సగం కథ చెప్తాడు, ఎందుకో మళ్ళీ చెప్తా వినండి. అప్పుడు ఉంటుంది, మహారాజా ఇదెక్కడి న్యాయం? దాని ప్రాణాన్ని కాపాడటానికి నాకు ఆహారమైన దాన్ని నాకు దూరం చేసి నా ప్రాణాన్ని తీస్తావా? అంటే ఒక విషయంలో న్యాయం చేసి మరొక విషయంలో అన్యాయం చేస్తున్నావు గాను, ఇది ఎట్లా న్యాయం అని అడుగుద్ది డేగ. అప్పుడు ఆయన, అట్లయితే నేను ఆడిన మాట తప్పకూడదు, దానికి న్యాయం చేయాలి, నీకు న్యాయం చేయాలి, కాబట్టి ఓపెన్ చేస్తాను. ఈ పావురం వెయిట్ ఎంత ఉందో అంత వెయిట్ మాంసం నా శరీరం నుండి నీకు ఇస్తాను, నువ్వు తిని వెళ్ళిపో. ఆడిన మాట తప్పకుండా ఆ మాట మీద నిలబడటం కోసం అవసరమైతే తన దేహాన్ని త్యాగం చేయటానికి సిద్ధపడిన శిబి చక్రవర్తిని చూడయ్యా అని పురాణ గాథల్లోనూ స్టోరీస్లోనూ ఉన్నటువంటి వ్యక్తుల్ని చూపించాడు. ఇక వాళ్ళే దైవాలు అనుకున్నాను. అది ఎక్కడేసాడు చూడండి. ఇక వాళ్ళే దేవుళ్ళు అనుకున్నారంట, కానీ కాదని చెప్తాడు. ఇప్పుడు ఇక ఇందులో ఒక రాముడు పక్కన పెడితే వీడు చెప్పిన వాళ్ళల్లో సత్య హరిశ్చంద్రుడు, శిబి చక్రవర్తి, వీళ్ళని ఎవరన్నా దేవుళ్ళు అనుకున్నారు ఇప్పుడు దాకా? అసలు ఈ భూమి మీద ఉన్నటువంటి హిందువుల్లో శిబి చక్రవర్తిని, సత్య హరిశ్చంద్రుని దేవుళ్ళు అనుకున్న